త్వయోపభుక్త శ్రగ్గంధ వాసోలంకార చర్చితాః ఉచ్ఛిష్ట భోజినో దాసాః తవ మాయాంతరే మహీ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి మనసారా భక్తి ప్రపత్తులతో ఆరాధించడం. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా మనం ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని పొందగలం. అందులోనూ కూడా బలం విష్ణో ప్రవర్ధతాం, మహావిష్ణువు యొక్క బలం పెరుగుతూ ఉండాలి. ఆ పెరుగుతున్నటువంటి ఆ బలము ద్వారా మనలందరినీ కూడా రక్షించాలి అంటూ ముఖ్యంగా ఈ ఫల్గుణ మాసంలో ప్రద్యుమ్న నామధారి అయినటువంటి గోవిందుణ్ణి చక్కగా ఆరాధించాలి. అంటే ప్రకృష్టము, చాలా గొప్పదైన పెద్దదైన అని అర్థం. ద్యుమ్నము అంటే బలము అని అర్థం. అత్యంత బలవంతుడైనటువంటి ఈ సకల లోకము యొక్క సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఆరాధించడమే మరి ఈ మాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అటువంటి గోవిందుడి యొక్క ఆరాధనంతో మనమందరం కూడా చాలా గొప్పదైనటువంటి ఫలాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఒక చిన్న కోరికని మనం గోవిందుణ్ణి ఉద్దేశించి కోరుకోవాలి. మనందరం కూడా ఏంటంటే మాయలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ప్రతి దాంట్లోనూ మాయ. ఈరోజు చాలా గొప్పగా గడపాలనుకుంటాం, ఈరోజు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటాం, ఏవేవో అనుకుంటాం, కానీ ఏదో ఒక మాయలో పడి కొట్టుమిట్టాడేస్తూ ఉంటాం. అటువంటి మాయల నుండి మనందరం కూడా బయటపడాలి. మొట్టమొదట మరి మాయల నుండి బయటపడాలి అంటే ఏం కావాలి? దానికి ఒక ఉపమానం చెప్పారు పెద్దలు, మనకు ఉపాయం చెప్పారు. త్వయోపభుక్త శ్రగ్గంధ వాసోలంకార చర్చితాః ఉచ్ఛిష్ట భోజినో దాసాః తవ మాయాంతరే మహీ. భగవంతుడి యొక్క మాయ నుండి బయటపడాలి అంటే భగవంతుడి ద్వారా ఉపభుక్తమైనటువంటి త్వయా ఉపభుక్త శ్రగ్గంధ వాస అలంకార చర్చితాః. నీవేదైనా శరీరానికి సుగంధ లేపనము రాసుకోవాలి అనుకుంటే అది భగవంతుడికి రాసినదై ఉండాలి. నీవేదైనా కొత్త వస్త్రము ధరించాలి అనుకుంటే అది భగవంతుడికి సమర్పించగా వచ్చినటువంటి భగవంతుడి శేషవస్త్రం అయి ఉండాలి. నీవేదైనా పానీయం తీసుకోవాలి అనుకుంటే అది భగవంతుడికి నివేదించినదై ఉండాలి. నీవు ఏమి తినాలనుకున్నా అది భగవత్ ప్రసాదమై ఉండాలి. ఇలా మనకు దొరుకుతున్నటువంటి ప్రతిదీ అది భగవంతుడిగా నమ్మి అది భగవంతుడికి సమర్పించిన తరువాత కనుక నీవు తీసుకుంటావా ఈ మాయలో నుండి బయటపడతావు. అలా కాదు, ఇది నాది, ఇది నా సొంతమనేటువంటి అహంభావంతో నువ్వేదైనా చేశావా మాయ నుండి బయటపడవు నాయనా, నువ్వు మాయలో చిక్కుకుంటావు. ఎందుకంటే నీది అనేటువంటి మాటే అబద్ధం. ఈ లోకంలో నీవు ఈ లోకంలో మొట్టమొదట తల్లి గర్భంలో నుండి పుట్టేటప్పుడు ఏమాత్రం ఒక చిన్న ఆభరణం ఉన్నదా, నీకు వస్త్రం ఉన్నదా? ఏదీ లేదు. ఒట్టి వంటితోనే నీవు వచ్చావు. మళ్ళా తిరిగి ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి వంటితోనే వెళ్ళిపోతావు. నీకున్న ఆస్తులు పాస్తులు, నువ్వు కట్టిన బంగళాలు, నీ కార్లు వాహనాలు, నీ స్వర్ణాభరణములు కూడా నీతో రావు. అవి కూడా నీ వారందరూ తీసుకుని నిన్ను మాత్రమే పంపిస్తారు. కాబట్టి నాది నాది అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పటి వరకు నీవు మాయలో ఉన్నావని లెక్క. ఇది నాది కాదు, భగవంతుడిది. భగవంతుడు నా కోసమని ఈ క్షణం నాకు ఇచ్చాడని ఎప్పుడైతే నమ్ముతావో, అలా నమ్మి ప్రతిదీ భగవంతుడిదిగా అనుకొని నీవెప్పుడైతే అనుభవిస్తావో అంతవరకు నీవు మాయలో పడవు అంటూ ఉన్నారు. అందుకే అన్నారు త్వయోపభుక్త శ్రగ్గంధ వాసోలంకార చర్చితాః ఉచ్ఛిష్ట భోజినో దాసాః తవ మాయాంతరే మహీ. ఆ మాయ నుండి బయటపడే ప్రయత్నం మనందరం కూడా చేయాలి ఈ ఫల్గుణ మాసంలో. మరి ఆ భగవన్మాయలో నుండి బయటపడడానికి ఒకానొక గొప్ప ఉపాయాన్ని కూడా ఇమ్మని ఆ గోవిందుణ్ణే మనసారా మనందరం కూడా కోరుకుంటూ గోవిందుణ్ణి అర్చిస్తూ
ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం.